తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. నమస్తే ఫ్రెండ్స్. మహాభారతం 30వ ఎపిసోడ్‌కి స్వాగతం. పాండవుల 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. అదేంటి రాజ్యం ఇచ్చేసారు కదా! ఏం జరిగింది అంటే మొత్తం చూడండి చాలా బావుంటది. ఒక లైక్ కొట్టండి. ఇంకిక్కడి నుంచి మంచి ట్విస్ట్‌లు. ఓకే. అయితే ఈ సీను మంచి సెంటిమెంటల్ వీడియో అనమాట. చూడండి. అయితే మొత్తం జోదంలోని కౌరవుల దగ్గర పాండవులు ఓడిపోయడం, ద్రౌపది దయ వల్ల మళ్ళీ మన ధృతరాష్ట్రుడు రాజుగారు ఆస్తి అంతా వాళ్ళకి ఇచ్చేయడం, పాండవులు అవన్నీ పట్టుకోవడం, ఇంద్రప్రస్థానంకి వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉంటే ఇక్కడ హస్తినలోని మన దుర్యోధనుడు, శకునిమామ, దుశ్శాసనుడు ఈ ముగ్గురు కూర్చొని ప్లవనానికి ఏంటి మామ చేయి జారా వచ్చిన పని మన చేతికార జారిపోయింది మామ. పాండవుల పని అయిపోయింది అనుకుంటే మా నాన్న ఏంటి మామ శకుని మామ ఇలా చేశారంటే అల్లుడు ఈ శకుని మామ దగ్గర ప్లాన్ బి ఇంకో ఉపాయం ఉంది. ఆ పథకం రచించానంటే పాండవులు ఇంకా ఉండరు అనగానే దుర్యోధనుడు మామా మామా నువ్వు గ్రేట్ మామా, నీకు ఇన్ని ఎదమండ తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి మామా అంటాడు. ఇలా ముద్దులు పెట్టుకుంటారు. పట్టుకుంటే చెప్పు మామ ఏంటి అంటే, ముందు మీ నాన్న దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలా. మీ నాన్నకెళ్ళి మా నాన్న వింటాడంటే వింటాడు. మీ నాన్నకి నువ్వంటే పిచ్చ ఇష్టం. దుర్యోధన వెళ్ళి మన అంధుడైన ధృతరాష్ట్రుడు మహారాజుతో నువ్వను మొత్తం చూసుకోండా అంటాడు. అనగానే మన దుర్యోధనుడు బయలుదేరి నాన్నగారు అంటే ఏమొచ్చేవరా మళ్ళీ అంటే, నాన్నగారు మీరు రాజ్యం ఇచ్చి వాళ్ళకి తప్పు చేశారు. మీరెంత తప్పు చేశారో నీకు తెలుసా? ఏం చేశానంటే, వాళ్ళు చచ్చిన పాములు నాన్నగారు. ద్రౌపదిని అంత సభలో అవమానించాక ఏ మొగుడైనా ఊరుకుంటారా? 5గురున్నారు. అర్జునుడు బాణాల ముందు మన కర్ణుడు కూడా నిలవలేడు. నేనేదో చెప్పుకొని వస్తుంటాను. భీముడు గద ముందు నేను నిలబడగలనా? అసలు నకులు సహదేవులు కత్తులతో వస్తే మీరు యుద్ధం చేయగలరా? ఇంకా ధర్మరాజు ఈటిసిరాడంటే 100 మంది సస్తారు. అంత శక్తివంతులతో ఊరికనే వదిలేస్తారా? సమయం చూసుకొని మన మీదకి యుద్ధంకి వస్తే మీరు నిలబడతారా? మనందరినీ చంపేస్తారు. రాజ్యం ఎత్తుకొని వెళ్ళిపోతాడని. ఏం జరగదు. ఈడు ఊహించి చెప్పేస్తా. గుడ్డోడు కదా, కనబడదు. ఇమాజినేషన్ చేసుకుంటుంటాడు ఈ అంధుడు నాన్న. అమ్మో ఎన్ని జరిగిపోతాయట నా కొడుకు చెప్తాం. ముసలోడు ఒకటి వీడన్నీ ఊహించుకొని చెప్పేస్తుంటాడు. ఇది చెప్పేస్తుంటే అవునా అంటే, అవును నాన్నగారు మీకు తెలీదు, మీరు తప్పు చేశారు, ఎందుకు అలాగ ఇచ్చారు వరాలు అవిని. నా దగ్గర ప్లాన్ బి ఉంది. ఆ ప్లాన్ బి అమలు చేస్తాను, మొత్తం సర్వనాశనం అయిపోతారు. వాళ్ళు చచ్చిపోరు కానీ సర్వనాశనం అయిపోతారు అంటారు. ఏంటో నాకు అర్థం. మీరు నన్ను నమ్మండి, ఈసారి నమ్మండి, ఎవరికి నష్టం లేకుండా సర్వనాశనం చేసే బాధ్యత నాది. సెకండ్ మామ ప్లాన్ అంతా రెడీ చేశారు అని చెప్తారు. మీరు ఎప్పుడు పిలాలి అంటే, విదురుదేవుడు ఈసారి వెళ్ళడు, మీరు ఇంకెవరినైనా పంపించండి అంటారు. ఎందుకంటే విదురుడు ఇలా చెత్త పనులకి నేను వెళ్ళను అంటాడు, అడుగుతాడు. అయిపోయింది. అయితే ఎప్పుడు పిలాలి అంటే, ఒక్క వారం రోజులు ఆగండి, ఈ వారం రోజులు మేము ఒక మ్యాజిక్ చేస్తున్నాము, ఆ ఊర్లో ఒక పుకార్లు సృష్టిస్తాము అంటారు. ఏంటి నాన్న అంటే, మీరు చూద్దురు కదా అని చెప్పేసి దుర్యోధనుడికి మన ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడు చెప్పేసి వెళ్ళిపోతే శకుని మామతో అంటాడు, మామ ఇప్పుడు పుకారు ఏ విధంగా సృష్టిద్దాం మామ అంటాడు. ఏం లేదు, కొందరు జనాన్ని అస్తిన నుంచి ఇంద్రప్రస్థానానికి పంపించి పాండవులు వెళ్తున్నప్పుడు దారిలోని అంటే ఆ రాజ్యం ద్రౌపది వల్ల వచ్చిందే అని పుకార్లు సృష్టించారు. అయితే హస్తినలో అంతా బాగానే ఉంటుంది. ఈ పాండవులు కొంచెం మూడ్ ఆఫ్లో ఉంటారు. రాజ్యం పోయింది, రాజ్యం వచ్చింది, అలా రోడ్డు మీద అలా వెళ్తుంటారు కదా అందరూ వాకింగ్కి. వెళ్తుంటే ప్రజలు అందరూ మన శకునిమామ అరేంజ్ చేసిన ప్రజలు బిడ్డలు కౌరవుల చేతిలో బానిసలుగా అయిపోయారమ్మా. పాంచాలి మాత వల్ల బతికి బట్ట కట్టారు, లేదంటే కౌరవుల దగ్గర కూలోళ్ళ మనలాగే ఉండుతున్నమ్మా. అదృష్టం పాంచాలి భిక్ష పెట్టిందమ్మా. అంటే ఇక్కడ వాళ్ళ మైండ్లో పాంచాలి వల్లే వీళ్ళు బతుకున్నారు అనేది చేస్తారు. వీళ్ళకి ఎక్కడ లేని కోపం వస్తుంది. మొగోడికి మొగతనం ఎక్కువ ఉంటుంది.
పొరపాటున ఆడదాన్ని మోచేతి నీళ్లు తాగుతున్నావు అని దెప్పితే చాలు ఆడికి ఎక్కడ లేని పౌరుషం వచ్చేస్తుంది. అందుకే మగోడికి నువ్వు ఆడంగోడా అంటే ఎక్కడ లేని తొల్ల కొట్టేస్తారు. ఎందుకు నువ్వు మగోడికి మగతనం మీద ఎప్పుడు కొట్టకూడదు దెబ్బ, ఆడికి పౌరుషం ఎక్కువ ఉంటుంది. అంటే అది కామన్. నేను ఇన్ని ఫ్యామిలీని చూశాను, మగతనం మీద ఆడది నా నా జీతంతోనే నువ్వు బతుకుతున్నావు అంటే చాలా ఆడికి ఇంకా ఇల్లు మొత్తం అంటూ అన్ని శ్రీసి ఇన్ని ఫ్యామిలీని చూశాను చెప్పను. అయితే అనగానే ఇంకా వీళ్ళందరూ పాండవులు పిచ్చెక్కిపోతారు, నిద్ర పట్టరు. అంతా అదే గోల. పాంచాలు పెట్టిన భిక్ష మీద బతుకుతున్నారు. 7 రోజులు అయిపోయాక ఇప్పుడు ఒక భటుని ఇప్పుడు పంపించండి నాన్నగారు, మీరు పిలిచారని చెప్పండి, మళ్ళీ జోదంకి రమ్మనండి అని అంటారు. వెళ్తే ఇంతలో వీళ్ళు ఇలా బాధపడుతున్న టైంలో అక్కడ వస్తాడు భటుడు. వచ్చి మీ పెదనాన్నగారు హస్తం నుంచి కబురు పట్టారు. ఏంటి కబురు అంటే మళ్ళీ జోదం ఆడడానికి రమ్మంటున్నారు అని అనుకుంటారు. దరిద్రం పోతే పోయింది, వస్తామని చెప్పు అని చెప్పేసి చెప్తారు. ధర్మరాజు అంటాడు, ఇదిగో మీరేమంటే అనుకోండి, మళ్ళీ వెళ్దాం, ఏమవుతుంది? రాజ్యం పోతుంది. ఏమవుతుంది? రాజ్యం పోయాక మనం వస్తాం, మళ్ళీ యుద్ధం చేసి మన వీర పరాక్రమాలతో మళ్ళీ మనం రాజ్యం తెచ్చుకున్నాం. ఏం భీమా, ఏమంటావు? నువ్వు ప్రతిజ్ఞ కూడా చేసావు అంటే ధర్మరాజు అంటగానే, అవునన్నా, నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలంటే మనకి యుద్ధమే శరణ్యం, ఈ భిక్ష మనకొద్దాను. ఏం అర్జున అంటే నేను రెడీ అన్నయ్య, చూపిస్తా నా ప్రతాపం అంటాడు. అయిపోతుంది. అసలు ఇది అందానికి గల కారణం ఏంటంటే, ముందు రోజు ఏం జరిగిందంటే వాళ్ళు జాతకం చూపించుకుంటారు. ఎవరు? ధర్మరాజు. ఎందుకు జాతకం ఎవరైనా బాగున్నప్పుడు జాతకాలు చూపించుకుంటారు. నీ జాతకం నువ్వు హ్యాపీగా అందంగా ఉండేటప్పుడు నీ జాతకమే నీకు దరిద్రం, నీ టైం బాగాలేనప్పుడే జాతకాల దగ్గరికి ఉంగరాలు బొంగరాలు నమ్ముతావు. సేమ్ లాజిక్తోని చిలక జ్యోతి చూపించి జాతకం చెప్పించుకుంటారు ధర్మరాజు. నీది కానీ, నీ తమ్ముడిది కానీ, నీ భార్యది కానీ, ఎవరిది బాగలేదు, అందరిది దరిద్రం ఉంది, ఏలినాట్స్ అని స్టార్ట్ అయింది, ఇంకా ఇక్కడి నుంచి మొత్తం ఇదంతా దరిద్రమే అంటారు. అది గుర్తుపెట్టుకొని ఇంకా ఆ కోపంలోనే ఓకే చేసేస్తారు. అందరూ మళ్ళీ రథాలు కట్టించుకొని ఎవరు? ధర్మరాజు అంటే తమ్ముళ్ళు, ద్రౌపది అందరూ వెళ్తారు. వెళ్ళగానే రండి నాన్న రండి అని చెప్పి మళ్ళీ టీలు కాఫీలు ఇస్తారు. ధర్మరాజు అనుకుంటే నాకేదో పిడి వేస్తున్నారు మళ్ళీ అని కూర్చోబెడతారు. కూర్చోబెట్టాక, నాన్న ఈసారి పందెం విచిత్రంగా ఉంటుంది, చెప్పమంటావా పందెం అంటే, చెప్పు మామ, శకుని మామ అని ధర్మరాజు అంటారు. ఈసారి పందెంలోని ఓడిపోతే, పాండవులైనా కౌరవులైనా జోదంలో ఓడిపోతే 12 సంవత్సరాల అజ్ఞాతవాసం. ఆ 12 సంవత్సరాల అజ్ఞాతవాసం ఎలా చెయ్యాలి? కాటను బట్టలు కట్టుకొని బ్రహ్మచర్యం పాటిస్తూ ఆకులు, అలములు, దుంపలు, తేనె అవి తినుకుంటూ 12 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యాలి. ఇంకో 1 సంవత్సరం అజ్ఞాతవాసం ప్రజల మధ్యన గడపాలి. ఈ అజ్ఞాతవాసంలో మేము వచ్చి మిమ్మల్ని పట్టుకుంటాం, మీరు పట్టుకుంటే మీరు వచ్చి మమ్మల్ని పట్టుకోవచ్చు. ఆ టైంలో దొంగ పోలీస్ ఆట ఆడుకునే టైంలో మీరు మళ్ళీ బట్టి పడిపోతే మళ్ళీ మీరు వెళ్ళి 12 సంవత్సరాలు అజ్ఞాతవాసం. మేము అజ్ఞాతవాసంలో అరణ్యవాసంలో మేము ఏం డిస్టర్బ్ చెయ్యం, కానీ మీరు అజ్ఞాతవాసంలో ఉండేటప్పుడు మొత్తం మా సైన్యాలన్నీ మిమ్మల్ని నెతుతాయి, మీరైనా మమ్మల్ని ఎతకచ్చు, దొంగ పోలీస్ అనమాట అని చెప్తారు. అనగానే కానీ అని చెప్పి ధర్మరాజు అంతా తెలిసిపోయింది. జాతకం బాగోలేదని చెప్పారు. అక్కడ వేదవ్యాసులు 13 సంవత్సరాలు గడ్డుగాలం అని చెప్పారు. కానీ నో అంటేనే యుద్ధాలు వస్తాయి, నో అనకపోతే ఏటీ రాదని చెప్పి ఓకే అంటారు. మళ్ళీ నో అంటే యుద్ధం వస్తుంది అనుకుని భయం. మళ్ళీ ధర్మరాజుకి మాట ఇచ్చారు కదా, ఓకే అంటారు. పాచికలు వేస్తారు. మామ పీతు హూ అని ఈసారి మా అటు ఇటు వేస్తుంది. సెకండ్ మామ దట్ ధర్మరాజు చెప్పిన నెంబర్ పడదు. గోవింద తూర్పు తిరిగి దండం పెట్టుకొని అందరికీ మమ్మల్ని క్షమించండి, మేము ఎందుకు ఆడామో మాకు తెలుసు, మీకు తెలుసు, ధర్మమే గెలుస్తుంది అని భీష్మాచార్యులకి, కృపాచార్యులకి, ద్రోణాచార్యులకి దండం పెట్టి, ధృతరాష్ట్ర పెదనాన్న మాకు సెలవు ఇప్పించండి, రాజ్యాలని మా రాజ్యం మీ రాజ్యం అందరి రాజ్యం బాగా చూసుకున్నాను. ఇక్కడ బెట్లో రాజ్యం పెట్టలేదు వీళ్ళకి. అదని ఇప్పుడు అరణ్యవాసం అజ్ఞాతవాసంలో ఉండేటప్పుడు రాజ్యాలు వీళ్ళే చేసుకుంటారు, వీళ్ళే పరిపాలించాలి. ఆ తెలివితో కొట్టారు ఎవడు? శకుని మామ వీళ్ళు. కానీ ఇది శాపం అనుకుంటున్నారు వీళ్ళు, కానీ పాండవులకి ఇది ఒక వరం. ఈ 13 సంవత్సరాల్లోనే పాండవులు శక్తివంతులుగా తయారవుతారు. ప్రపంచంలోనే అతి శక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని అర్జునుడు ఈ అరణ్యవాసం అజ్ఞాతవాసంలోనే గెలుచుకుంటారు. ఎక్కడా లేని శక్తులన్నీ వస్తాయి. నిజంగా కురుక్షేత్రం మీరు అందరూ అనుకున్నట్టు అంతా సమయంగానే జరుగుతున్నది, కానీ ఇదంతా విధి ఆడుతున్న నాటకం, ఎవరికీ తెలియదు.
భలే ఉంటుంది. అయితే ఇంకా వీళ్ళందరూ బయలుదేరుతూ ఉంటారు. భీముడు కోపం విపరీతంగా ఉంటది. అన్నయ్య తప్పు చేశారో, ఎవరు తప్పు చేశారో నాకు అనవసరం. ఇదంతా దుష్ట దుర్యోధనుడే. దుర్యోధన నిన్ను చంపి నీ రక్తం తాగుతానన్నాను. ఈసారి అలా కాదు. మళ్ళీ శపథం చేస్తాడు. అక్కడ ఆ పొలిమేర మీద ఉండి ఆ రాజ్యాన్ని చూస్తూ ఆళ్ళు వరండాలో ఉంటారు ఆళ్ళందరూను. ఈళ్ళు ఎలాగెళ్తున్నారా చూద్దామని. ఆళ్ళు రోడ్ల మీద అంతా జూమ్ లెన్స్ అక్కడి నుంచుండి నీ తల తీసి నా కాళ్ళతో ఫుట్‌బాల్‌లా తంతానురా! ఇదే నా శపథం అని చెప్పి అక్కడి నుంచి శపథం చేస్తారు. అయితే ఆళ్ళని చూసి శపథం చేయగానే అర్జునుడు ఇసక తీసుకొని ఇసకని ఇలా జల్లి చూసారా ఇంత జల్లానా? ఇదే ఇసక మీద మీ అందరిని పండబెడతా. అందరిని నేల కూలుస్తా. ఇది నా శపథం. నన్ను మొత్తం వదలను. అన్యాయం చేసిన వాళ్ళందరినీ వదలను. నా శపథం అంటారు. తర్వాత నకుల సహదేవుడు అంటారు, శకుని మామ నువ్వే కదా ఇదంతా దొంగముండ పాచికలేసావు. మా ఇద్దరు కత్తులతో నిన్ను చంపేస్తామని ఈ శపథం. ధర్మరాజు వీళ్ళందరూ శపథాలు చేస్తారు. ద్రౌపది అంటది, ఈ ముడి మీ నాశనం అయ్యాకే మీ రక్తాలతోనే ఈ ముడికి కొట్టుకుంటాను. అంతవరకు ఇది అలాగా దెయ్యం జుట్టు ఇలా విరబురుతూనే ఉంటుంది అని అంటారు. అందరూ అన్నీ వెళ్ళిపోతుంటే ప్రజలందరూ వెళ్ళొద్దు 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 అని ఆస్తిని ప్రజలు అంటారు. రాజు దుర్యోధనుడే అయినా ఆస్తినికి ముందు ధర్మరాజు ఉన్నారు కదా, వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటే వెళ్ళిపోతారు. వీళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటే ఒక 10 కిలోమీటర్లు వెళ్ళాక చూస్తే వెనకాతల 20,000 మంది జనం. హస్తిని ప్రజలు వచ్చేస్తారు, ఇంద్రప్రస్థానం ప్రజలు వచ్చేస్తారు. అంతమందిని చూసి ధర్మరాజు ఏంటి ఇంతమంది జనం మా కోసం వచ్చారంటే, ధర్మం ఉందని చెప్పి వచ్చారు. ఏంటి సార్ మరి సుత్తు కాకపోతే 20,000 మంది జనమే అంటే, ఇదిగో బిగ్ బాస్‌లో గెలిచినోడికి టిక్ టాక్ స్టార్‌లకి రోడ్ల మీద 10,000 మంది వచ్చి బస్సులు, కార్లు తగలబెట్టేస్తున్నాడు. మీరు చూడలేదా? కలికాలంలోని. మరి ద్వాపర యుగంలో ధర్మాత్ములు, హీరోలు అర్జునుల కోసం 20,000 మంది తక్కువ, ఇంకా తక్కువ. కోట్ల మందిలో రావాలి. వస్తారు 20,000 మంది వస్తే. ధర్మరాజు అందరినీ పిలిచి అంటారు, ఇదిగో మేము ఈ 12 సంవత్సరాలు ఆకులు అలములు తినుకొని బతకాలి. క్రూర మృగాలు ఉంటాయి అడవిల్లోని, అరణ్యవాసం అంత ఈజీ కాదు. మీకేమి మా పెదనాన్న ధృతరాష్ట్రుడు మమ్మల్ని బాగానే చూసుకుంటారు. బాగా కష్టపడి పనిచేయండి. ధర్మాన్ని నమ్ముకోండి. మేము ధర్మం మమ్మల్ని గెలిపిస్తుంది. దాన్ని మాకేం అవ్వదు. మిమ్మల్ని నమ్మండి. మీరు వెళ్ళిపోండి అని చేతులెత్తి మొక్కితే, కొందరు ముసలోళ్ళు ఉంటారు కదా, నాన్న ధర్మరాజా జాగ్రత్తగా ఉండు, తమ్ముళ్ళని బాగా చూచుకో అని ముసలోళ్ళందరూ దీవిస్తారు. ఇంకొందరు ముసలోళ్ళు వచ్చి ద్రౌపది బాగా తిన్నమ్మా, బాగా పడుకో, మంచిగా ఉండు అంటారు. ఇంకోళ్ళు వచ్చి అర్జునుడికి చెప్తారు, అర్జున తమ్ముళ్ళిద్దరిని బాగా చూసుకో, నకుల సహదేవుల్ని పాపం చిన్నోళ్ళు అని అంటారు. తర్వాత మన భీమసేన దగ్గరికి వచ్చి, భీమా నువ్వు బాగా తినమ్మా, బుజ్జిగా ఉండు, చిక్కిపోతావు అని అందరూ మంచి చెప్పి దీవించి వెళ్ళిపోతారు. లేకపోతే ఇంకా నడుస్తుంటే అలా తగ్గిపోతారులే కొంచెం కొంచెం అలాగా వెళ్తే, కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక 1000 మంది బ్రాహ్మణులు ఉంటారు. ధర్మరాజు అంటారు, ఇదేంటండి వెళ్ళిపోమని చెప్పాను కదా, మీరు చూస్తే బ్రాహ్మణ ఉత్తోత్తములు, బ్రహ్మజ్ఞానం కలిగిన వారు, మీకేంటండి అడవిలోని, మేము క్షత్రియులు, మాతో ఎందుకండి, శిక్ష వేసింది మాకు మీకు కాదు కదా అంటే, బ్రాహ్మణులు అంటారు, అయ్యా మీరు ధర్మాన్ని పట్టుకొని ఉన్నారు. ధర్మం ఎక్కడుందో మేము అక్కడ ఉంటాము. మాకు ధర్మమే ముఖ్యం. కలియుగ ధర్మాత్ములు మీరు. అంతకన్నా దుష్ట దుర్యోధనుడు మాయాజోధంలో మిమ్మల్ని ఓడగొట్టారు. అందరికీ తెలుసు. ఆ దుష్ట దుర్యోధనుల రాజ్యంలో మేము ఉంటే మాకు పాపం చుట్టుకుంటుంది. ఏదైనా సరే మేము మీ వెంటే ఉంటాము అంటారు. అనగానే మరి ఇలా అనగానే టాప్‌మని ధర్మరాజు కళ్ళు తిరిగి పడిపోతారు. సో, ధర్మరాజు కళ్ళు తిరిగి పడిపోతే ఏం జరుగుతది అంటే, అవును కుంతిదేవి ఏమైంది అని మీరు అనొచ్చు. కుంతిదేవిని వెళ్ళిపోతూ విదురుదేవుడు అంటాడు, మీరేం బాధపడకండి. అమ్మని మేము చూసుకుంటాము. మీ అమ్మగారిని కుంతిదేవిని మేము చూసుకుంటాం. వరుసకి మరిదవుతారు. అంటే విదురుడు, పాండురాజు, ధృతరాష్ట్రుడు వీళ్ళంతా అన్నదమ్ములు కదా ముగ్గురును. సో, మరి విదురుడు చిన్నోడు కదా! సో, పాండురాజు కదా! సో, మరి వదిన ఈయన మరిది. సో, వదినమ్మని నేను చూసుకుంటాను. రోజు పూజించుకుంటాను. మీరేం కంగారు పడకండి అంటాడు. సో, కంగారు పడకండి అన్నప్పుడు ఇంకా ధర్మరాజు లెగిద్దామని ట్రై చేస్తాడు. కొంచెంసేపటికి లెగిస్తాడు. లెగిస్తే
ఈ బ్రాహ్మణులు అంటారు, మేము ఎలా బతకాలండి? మాకే తినడానికి తినలేదు. ఇంత 1000 మందికి నేను అన్నం ఎలా పెట్టగలుగుతాను? మీరు చెప్పండి. అన్నం ఎలా పెట్టగలుగుతాను? ఒక క్షత్రియుడుగా, రాజుగా మేము వీళ్ళందరిని చూసుకోవాల్సిన బాధ్యత మీరు వెళ్ళిపోండి బాబు అంటే మేము వెళ్ళాము అని కూర్చుంటారు. మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతారు. సో, కళ్ళు తిరిగి పడిపోయాక ఏం జరిగింది? మరి బ్రాహ్మణులందరికీ అన్నం ఎలా పెట్టారు? మరి ఇంతమందిని ఎలా పోషిస్తున్నారు అడవుల్లోని? ఏమైనా మ్యాజిక్‌లు చేశారా అండి? తర్వాత భాగంలో చూద్దాం. మర్చిపోకండి. ఓకే. ఇక్కడ మీరు క్యాసినోలు ఎంత డేంజర్ అనేది నేను చెప్తాను. నేను క్యాసినోలో పనిచేశాను. అమెరికాలో క్రూజ్ షిప్‌లో ఉంటాను. క్యాసినోలో చూడండి జోదం ఎంత. ఫస్ట్ నేనెళ్తే నేను ప్రపంచంలో ఉన్న అన్ని క్యాసినోలకెళ్ళాను. ఆడడానికి కాదు, చూడడానికి. ఎందుకు, ఏమిటి అలా తెలుసుకోని ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్. నేను తెలుసుకుంటాను ప్రతిదిన. ఎళ్ళాను. ఫస్ట్ ఎళ్తే నీకు ఫ్రీ వైఫై ఇస్తారు. ఎందుకిస్తారు? ప్రపంచంలో ఏది ఫ్రీ ఉండదు. వాళ్ళు ఫ్రీ వైఫై ఇస్తారు. ఎందుకంటే నిన్ను అట్రాక్ట్ చేయడం కోసం. తర్వాత కోకో కోలా డ్రింక్సు, మందు అన్నీ ఫ్రీ ఇస్తారు. మందు అన్నీ ఎందుకు ఫ్రీ ఇస్తారు? నువ్వు మందులోని జోదం తప్పుగా ఆడుతావని. నీ 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 కాన్సంట్రేషన్ దెబ్బతీయడానికి. ఆ తర్వాత నీకు ఫ్రీ ఫుడ్డే పెడతారు. ఎందుకు పెడతారు ఫ్రీ ఫుడ్డు? నువ్వు బాగా తిన్నాక ఆవలింతలొస్తాయని. ఆ తర్వాత నీ దృష్టి మళ్లించడానికి క్యాబరా డాన్స్‌లు పెడతారంట. కొంచెం చిన్న బికినీలతోని డాన్స్ పెడతారు. ఎందుకు పెడతారు? నీ దృష్టి మళ్లించడానికి. తర్వాత మ్యూజిక్ పెడతారు. ఎందుకు పెడతారు? నీ కాన్సంట్రేషన్ దెబ్బతీయడానికి. తర్వాత స్మోకింగు అవి అన్నీ అవి మత్తు పదార్థాలు ఇస్తారు. ఎందుకు? ఎండ్ ఆఫ్ ద డే జూదాన్ని నీకెక్కించాలి, అలవాటు చెయ్యాలి, నిన్ను నాశనం చేయాలి. ప్రపంచంలో ఉన్న అన్ని క్యాసినోలు నేను తిరిగాను. అన్నీ టాప్ 1, 2 మకావు తోపు అన్నీ తిరిగాను. అక్కడ నేను చూసి నేర్చుకున్నదేంటంటే ఎవ్వడు గెలిచిన వాళ్ళు. క్యాష్ ఇన్. ఓడిపోవడమే తప్ప గెలవడం. ధర్మరాజే ఎగ్జాంపుల్. రెండో ఒక్కసారి పోయినోడు, బొప్పు కట్టినోడు మళ్ళీ వస్తాడు ఎవడైనా. మళ్ళీ వచ్చాడు. పోగొట్టుకున్నాడా? జూదం అలాంటిది. అందుకే జూదానికి మీరు దూరంగా ఉండాలి. ఎవ్వడైనా ఒక్క సరదాగా ఎవరైనా నీకు ఫ్రీగా ఇస్తామన్నా కూడా మీరు ఆడకూడదు. ఎంతోమంది ఆడండి, ఆడండి, ఆడండి అంటే నేను అడ్డు ముందుండి ప్రాణాలకు తెగించి యత్నం చేశాను. ఎనీవే ధర్మం నా వైపు ఉంది. 5 సంవత్సరాలకి ధర్మాన్ని పట్టుకొని నేను ఉన్నాను కాబట్టి ధర్మమే గెలిచింది. ధర్మం గెలిచిందంటే నేనే గెలిచాను. చాలా హ్యాపీగా ఉన్నాను నిజంగా. అందుకే మహాభారతాన్ని నేను ధర్మం గెలిచిందన్న ఆనందంతో మహాభారతాన్ని చెప్తున్నాను. ఎనీవే రేపు మళ్ళీ కలుసుకుందాం. ఓకే. నాకిప్పుడు 15 గంటల బస్ జర్నీ ఉంది. ఇప్పుడు ఇది అయిపోయినంటే నేను బస్ ఎక్కిపోవాలి. ఓకే. బాయ్.